గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఆగస్టులో నోటిఫికేషన్లు రాబోతున్నాయండి. సో ఆగస్టు 2వ వారంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా ఆగస్టులోనే మనకు అసెంబ్లీ సెషన్ ఉన్నది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్. ఆల్రెడీ మనకు రీసెంట్గానే అన్ని న్యూస్ పేపర్లు కూడా చూసాం. రీసెంట్గా 1 వీక్ బ్యాకే ఆల్రెడీ 22,000 ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయనేసి చూసుకున్నాం కదా. అయితే ఇవన్నీ కూడా ఒక అసెంబ్లీ సెషన్ ముందు ప్రకటించి సో ఏ శాఖల నుంచి ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ప్రకటించాలనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ సెషన్ ముందే దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా ప్రతి ఇయర్ ఉండబోతుందనేసి ఇక్కడ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇంకో విషయం ఏంటిదంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలన్నీ కూడా ఒక ఒక సంస్కరణలాగా ఒక జాబ్ క్యాలెండర్ లాగా తీసుకురావాలనేసి ఉద్యోగాల్లో కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్నారు. సో మొత్తం డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుందండి. సో అన్నీ కూడా ఆధార్ కార్డు అనుసంధానంతో ఒక్క క్లిక్తో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనే సమాచారం మొత్తం కూడా ఒక యాప్ విధంగా క్రియేట్ చేసి అన్నీ కూడా చూడాలనేసి ఈరోజు ప్రభుత్వం ఇట్లా ముందడుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలను కూడా అసెంబ్లీ సెషన్ ముందే దీని గురించి మాట్లాడే అవకాశం కూడా ఇంకా ఎక్కువగా కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి 22,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన రాగానే మనకు సత్వరమే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుందన్నమాట. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అనుగుణంగా ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది. ఆగస్టు 2వ వారంలోనే ఈ యొక్క అసెంబ్లీ సెషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే అసెంబ్లీ సెషన్లోనే ప్రకటిస్తారనేసి వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఎందుకంటే ప్రభుత్వము గతంలో ఎప్పటి నుంచో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన అక్టోబర్లోనే రావాల్సినటువంటి ప్రకటన కొన్ని కారణాల వలన అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో సో అవి రాష్ట్రంలో అమలు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగాల్లోనే ఇంకా ఇవ్వాలనేసి ఉద్దేశంతో 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఈ యొక్క ప్రక్రియను ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆగస్టులో నోటిఫికేషన్ వస్తున్నాయి అనేసి తెలిసిన తర్వాత కూడా మీ యొక్క ప్రిపరేషన్ను డిలే చేసుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వస్తున్నాయి. దాదాపుగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో 22,000 నుంచి 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. సో అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రకటనలు చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఒకసారి వస్తే మీకు టైం ఉండదు. అప్పుడు మీరు రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏదైతే టైం ఉన్నదో దీన్ని వృధా చేసుకోకుండా మంచిగా వినియోగించుకోండి. ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి మేజర్గా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇది. ఆగస్టులో ఖచ్చితంగా ఆగస్టు 2వ వారంలో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఇక అంతే. ఆ అసెంబ్లీ సెషన్లో భారీ ఉద్యోగాలు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సీఎం గారి చేతుల మీదుగా దీనిని విడుదల చేయడం కూడా జరుగుతుంది. సో మొత్తానికైతే మనకు నోటిఫికేషన్లు అయితే 1 మంత్లోనే రాబోతున్నాయండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.